హలో అండి, వెల్కమ్ టు రసూల్ బీ డిజైన్స్. ఈ వీడియోలో 4 years బేబీకి లెహంగా జాకెట్ అయితే కట్ చేయబోతున్నాను. లెహంగా క్లాత్ వచ్చేటప్పటికి 1.5 మీటరు, జాకెట్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్స్ 1.5 మీటరు, 1 మీటరు, సేమ్ మెయిన్ క్లాత్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకున్నాను. ముందుగా నేను జాకెట్ లైనింగ్ని అయితే కట్ చేయబోతున్నాను. దీన్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత క్రాస్ ఏమన్నా ఉంటే ఇలా స్కేల్తో మార్క్ చేసుకోండి. తర్వాత నేను జాకెట్ పొడవు వచ్చేటప్పటికి 11.5కి మార్క్ చేస్తున్నాను. ఈ 11.5లో అసలు జాకెట్ పొడవు వచ్చేటప్పటికి 10.5. 1 ఇంచ్ అనేది కింద పైన స్టిచ్చింగ్ కోసము, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా, అంటే టోటల్గా 11.5కి మార్క్ చేశాను. ఇప్పుడైతే షోల్డర్ని మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేటప్పటికి నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. 4 years బేబీకి 4.5 అయితే తీసుకున్నాను. ఈ 4.5 అనేది కరెక్ట్గా 11.5 ఇంచుల దగ్గరికి వచ్చిందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఆ 2 మార్కింగ్స్ని ఇలాగా స్కేల్తో డ్రా చేశాను. ఒక లైన్ని డ్రా చేశాను. తర్వాత కుట్టు కోసం 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసి అక్కడ నుంచి 2 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ అనేది మార్క్ చేశాను. తర్వాత నెక్ ఎంత ఉందో మెజర్ చేశాను. 1.5 ఉంది. తర్వాత నెక్ డీప్ వచ్చేటప్పటికి 3.5 పెట్టాను. అక్కడి నుంచి 1.5కి మార్క్ చేశాను. ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేశాను. తర్వాత ఫ్రంట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. దానికోసం కార్నర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నెక్ డీప్ పెట్టాను కదా 3.5, అక్కడికి క్రాస్గా లైన్ని డ్రా చేశాను. అంటే నేను ఇక్కడ స్టార్ నెక్ని పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ 3.5. ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా ఒకేసారి డ్రా చేస్తున్నాను. 2.5కి మార్క్ చేసి లైన్ని డ్రా చేశాను. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి నేను యూ షేప్ ఇస్తున్నాను. ఇలాగ 2 నెక్కుల్ని డ్రా చేసుకున్న తర్వాత నేను చంక డౌన్ 4.5కి మార్క్ చేశాను. షోల్డర్ కూడా 4.5, చంక డౌన్ 4.5కి మార్కింగ్ చేసి ఇలా లైన్ డ్రా చేశాను. ఎగ్జాక్ట్గా 4.5 దగ్గర మార్కింగ్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ 4.5, అక్కడ నుంచి చంక డౌన్ 4.5కి మార్కింగ్, ఆ 2 మార్కింగ్స్ని ఇలాగా స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బేబీకి మొత్తం చెస్ట్ లూజు 25 అండి. 25/4 అంటే 4 పార్ట్లు చేసుకుంటే 6.3 వచ్చింది. నేను ఇక్కడ 6.5కి మార్కింగ్ చేసి ఖర్చు కోసం 1.5 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుకుంటూ చంక షేప్ని అయితే డ్రా చేశాను. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేటప్పటికి నాకు 5.5 వచ్చింది. నడుము లూజ్ అయితే 6 ఇంచులకి మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 అనేది ఖర్చు కోసం మార్క్ చేశాను. చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకునేది, నడుము లూజ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ 2 డాట్స్ని అయితే జాయిన్ చేసుకున్నాను. తర్వాత నడుము లూజ్ కింద నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసి మొత్తం క్లాత్ ఎంతైతే ఉందో దానికి సగానికి ఫోల్డ్ చేసి అక్కడ మార్కింగ్ చేసి ఆ 2 మార్కింగ్స్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను క్లాత్ని. ఫస్ట్ బ్యాక్ నెక్ని అయితే కట్ చేస్తున్నానండి. తర్వాత కటింగ్ అయిపోయాక ఇప్పుడు డాట్స్ చంక దగ్గర, నడుము లూజ్ దగ్గర డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ టక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను క్లాత్ దేనికి దానికి సపరేట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కట్ చేస్తున్నాను. స్టార్ నెక్ని మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉక్సులు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఉక్సులు పొడవు వచ్చేటప్పటికి ఎంతైతే ఉందో లైనింగ్ క్లాత్కి అంతే పెట్టేసుకున్నాను. తర్వాత వెడల్పు వచ్చేటప్పటికి 1.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ క్లాత్ అనేది డబల్ ఫోల్డ్ అంటే 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. జాకెట్ లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. దీనికోసం క్లాత్ని నేను 4 మడతలు పెట్టుకున్నాను. ఇలాగ 4 మడతలు పెట్టుకున్న తర్వాత నేను 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలాగ లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను క్లాత్ని. ఇది దేనికంటే నేను ఫ్రంట్ జాకెట్కి ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. కింద కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఇలాగా మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లెహంగాకి బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. లెహంగాకి ఇక్కడ ఎలాస్టిక్ కానీ ఏమీ ఇవ్వట్లేదండి, చిన్నపిల్లలు కదా. బాడీ పార్ట్ అయితే వాళ్ళకి
కంఫర్ట్గా ఉంటుందని నేను ఇక్కడ బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. దానికోసము క్లాత్ని 2 ఫోల్డ్లు చేసుకొని తర్వాత కోరాస్ ఉన్న వైపే ఫోల్డ్ చేసుకున్నాను. నేను క్లాత్ని అక్కడ నుంచి కోరాస్ ఉన్న వైపు 1 ఇంచ్కి మార్క్ చేశాను. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం జాకెట్ లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని ఇలాగా వెడల్పు ఎంత అయితే కావాలో అంతకి మార్కింగ్ చేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ కోరాస్ వైపు 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఆ క్లాత్ని ఫోల్డ్ చేశాను. ఎందుకంటే అది ఉక్సులు కాజా పట్టీ కోసం. ఇప్పుడు అక్కడ నుంచి 4 ఇంచులకి షోల్డరు, 4 ఇంచులకి చంక డౌన్ అనేది పెట్టాను. ఈ మార్కింగ్స్ అన్నిటిని జాయిన్ చేసుకున్నాను. బాడీ పార్ట్ అనేది మెయిన్ పార్ట్ అంటే జాకెట్ కంటే కూడా కొంచెం టైట్గా ఉండాలి. అప్పుడే పిల్లలు వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ అనేది 6 ఇంచులకి మార్క్ చేశాను. మెయిన్ జాకెట్కి అయితే 6.5, దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువే మార్క్ చేసుకొని ఇలాగ చంక షేప్ని అయితే డ్రా చేశాను. తర్వాత ఖర్చు కోసం 1 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచులు కానీ పెట్టుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు బాడీ పార్ట్ పొడవుని అయితే మార్క్ చేస్తున్నాను. అది 10 ఇంచులకి మార్క్ చేశాను. ఇందాక జాకెట్కి అయితే 11.5కి మార్క్ చేసి అక్కడ ఒక లైన్ని డ్రా చేశాను. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్కి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం మార్క్ చేసి అక్కడ నుంచి 2 ఇంచులు పెట్టాను. తర్వాత నాకు ఇక్కడ నెక్ విడ్త్ అనేది 1.5 వచ్చింది. ఇప్పుడు నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను. మెయిన్గా ఇక్కడ జాకెట్ నెక్ కంటే కూడా బాడీ పార్ట్ నెక్ అనేది డీప్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ నెక్ డీప్ నేను 4 ఇంచులకు మార్క్ చేశాను. తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ బాడీ పార్ట్కి నెక్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ యూ షేప్ ఇస్తున్నాను. ఇలాగ కర్వ్ స్కేల్ తీసుకుని యూ షేప్ని డ్రా చేశాను. తర్వాత ఒక 1/2 ఇంచ్కి లోపలికి నెక్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ని అయితే 5.5కి మార్క్ చేశాను. జాకెట్కి అయితే నడుము లూజు 6 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలాగా ఖర్చు కోసం కొంచెం మార్క్ చేసుకొని ఫిట్టింగ్ నడుము లూజు ఫిట్టింగ్ బాగుండాలి అంటే 1/2 ఇంచ్కి జాకెట్కి ఎలా అయితే ఫాలో అయ్యామో అలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. డబుల్ ఫోల్డ్ మీద క్లాత్ని పెట్టేసుకొని కోరాస్ వైపు కాకుండా ఫోల్డింగ్స్ వైపు పెట్టేసుకొని ఉక్సులు కాజా పట్టీ కోసం 1 ఇంచు వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లెహంగాకి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ లెహంగాకి బాడీ పార్ట్ కట్ చేశాను కదా, దాని లెంత్ ఖర్చుతో సహా 14 వచ్చింది నాకు. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నాను. ఆ 1.5 మీటర్ని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. కోరాస్ అనేవి 2 సైడ్స్ ఒకే వైపుకి వచ్చేలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. దీని లెంత్ నాకు 16 వచ్చింది. నాకు మెయిన్ లెహంగా పొడవు 17, ఇది 16 వచ్చింది. ఇలాగ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని 2 అంచులు అంటే కోరాస్ 2 ఒకే వైపుకి ఉండేలాగా క్లాత్ని 2 లేయర్స్ మీద మడత పెట్టుకొని ఇక్కడ నేను 20 ఇంచెస్ పొడవైతే తీసుకొని మార్కింగ్ ఇలా చేసేసుకొని స్కేల్తో డ్రా చేసుకొని కట్ చేశాను. ఒకవైపు కోరాసు, ఇంకా క్లాత్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒక సైడ్ 20 ఇంచెస్, ఇంకొక సైడ్ 20 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ క్లాత్తో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎటు సైడ్ నేను కట్ చేసినా కానీ నాకు డిజైన్ అనేది సేమ్గా కనిపించింది. మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అయ్యిద్దని హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ 2 కలిపి ఒకే వీడియోలాగా అప్లోడ్ చేస్తాను. ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.